ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము మాట్లాడుకున్నటువంటి అంశము ఏమై ఉన్నదంటే, కొత్త నిబంధన పాఠ్య భాగం ఉంది, పాత నిబంధన పాఠ్య భాగం ఉన్నది. కొత్త నిబంధన పాఠ్య భాగంలో దేవుడు ఏం చెప్పి ఉన్నాడు, పాత నిబంధన పాఠ్య భాగంలో దేవుడు ఏం చెప్పి ఉన్నాడు. అసలు కొత్త నిబంధన పాఠ్య భాగం యొక్క సిద్ధాంతం ఏంది, పాత నిబంధన పాఠ్య భాగం యొక్క సిద్ధాంతం ఏంది. పాత నిబంధన పాఠ్య భాగంలో యెహోవా దేవుడు మోషేకి చెబుతూ ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను నువ్వు ఇలాగా నడిపించు, వాళ్ళని ఇలాగా నడిపించు అని పాత నిబంధన పాఠ్య భాగంలో దేవుడు మోషేతో మాట్లాడితే, మోషే ఇజ్రాయెల్ ప్రజలకి ఆ కట్టడాలను, ఆ విధానాలను, ఆ పద్ధతులను దేవుడు ఏదైతే చెప్పాడో మోషేకి, ఆ చెప్పినటువంటి విధానాలన్నీ మోషే ఇజ్రాయెల్ ప్రజల మీద ఇలాగ మీరు నడవాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే పాత నిబంధన పాఠ్య భాగము మోషే ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి పాఠ్య భాగమే ఏంటంటే పాత నిబంధన పాఠ్య భాగం. కొత్త నిబంధన పాఠ్య భాగంలోకి వచ్చాక యేసు ప్రభు వారు ఒక నూతనమైనటువంటి విధానాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి బోధించడం ప్రారంభించాడు. పాత నిబంధన పాఠ్య భాగంలో లేనివి కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు, కొత్త సంప్రదాయాలు, ఒక నూతనమైనటువంటి విధానాన్ని యేసు ప్రభు వారు ఆ రోజు ఆయన నివసిస్తున్నటువంటి సేవ పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో, ఆయన నివసిస్తున్నటువంటి భూమి పైన ఆయన బోధించడం జరిగింది. పాత నిబంధన పాఠ్య భాగంలో మోషేకి దేవుడు ఏమి విధానాలు ఇచ్చాడు, కొత్త నిబంధన పాఠ్య భాగం వచ్చాక యేసు ప్రభు జనాలకి ఏమి విధానాలను ఇచ్చాడో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలోనికి ఒకసారి వెళ్తే మనము అక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని ఒకసారి నేను చదువుతాం, మీరందరూ గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధన పాఠ్య భాగంలో మోషేకి యెహోవా దేవుడు ఒక మాట చెబుతాడు. ఏమని మాట అంటే, కంటికి కన్ను పంటికి పన్ను అంటే కొట్టిన వాడిని తిరిగి కొట్టండి, తిట్టిన వాడిని తిరిగి తిట్టండి అని యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞిస్తే, మోషే ఇజ్రాయెల్ ప్రజలకి అలాగ మీరు నడవాలి అని చెప్పినప్పుడు ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు పట్టుకొని జీవిస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరం భూమి మీద మానవుడి శరీరముగా ఆయన బ్రతికి భూమి మీద ఉంటే, ఈ 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరము ఆయన సేవ పరిచర్య చేశారు. ఈ 3.5 సేవ పరిచర్య జీవితంలో ఆయన పాత నిబంధన పాఠ్య భాగంలో ఈ లేఖనం మీకు రాసి ఉన్నారు కదా, ఈ లేఖనాన్ని మీరు చదివి ఉన్నారు కదా అని ఆయన యేసు ప్రభు వారు సాక్షాత్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాడి వైపునకు ఎడమ చెంప తిప్పుము. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మీ పాత నిబంధన పాఠ్య భాగంలో కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట మీరు చదివి ఉన్నారు కదా. మోషే మీకు ధర్మశాస్త్రంలో మీకు ఇచ్చినాడు కదా. అయితే మీరు అలాగ చేయకూడదు. ఇక్కడ నుంచి మిమ్మల్ని కొట్టినటువంటి వాడిని మీరు తిరిగి కొట్టకూడదు. మిమ్మల్ని ఒక చెంప కొడితే రెండో చెంప వాడికి మీరు ఇవ్వండి. వాడు దుష్టుడు మీ మీనికి తగాదకు వచ్చినప్పుడు, దుష్టుడు మిమ్మల్ని తిట్టినప్పుడు, దుష్టుడు మిమ్మల్ని కొట్లాడినప్పుడు, దుష్టుడు మీ మీనికి గొడవాడినప్పుడు తిరిగి మీరు గొడవాడకండి, తిరిగి మీరు కొట్టకండి, తిరిగి మీరు తిట్టకండి. దుష్టుడు వచ్చి నిన్ను ఒక చెంప మీద కొట్టినప్పుడు తిరిగి రెండో చెంప కూడా నువ్వు ఇయ్యాలి, కానీ నువ్వు తిరిగి కొట్టకూడదు అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. ఎవరైనా నీ మీద వేద్యం చేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి పై వస్త్రము కూడా విచ్చివేయము.
దేవుడు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనా కానీ నీ మీదకి వేద్యం వచ్చి నీ కారు ఉన్నటువంటి అంగి వాడు తీసుకొని వెళితే నీ కారు ఇంకా మిగిలినటువంటి వస్త్రం కూడా వాడికి ఇచ్చేసేయండి, అంతేగాని వాడి మీద గొడవాడద్దు అని యేసు ప్రభు వారు నూతనమైనటువంటి నిబంధనలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకడు 1 మైలు 41 వచనం, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బతిమలాడిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు నువ్వు వెళ్ళుము. ఒకడు నిన్ను ఒక సహాయం కోరిన ఎడల నాకు ఒక కిలోమీటర్ దూరం నాతోటి నువ్వు నడిచిరా, నాకు సహాయంగా ఉండు అని నిన్ను ఎవరైనా కోరితే నువ్వు వెళ్ళగలిగేటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే 2 కిలోమీటర్లు వెళ్ళండి. అంటే ఒకడికి నువ్వు సహాయం చేయగలిగేటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ఖచ్చితంగా నువ్వు సహాయం చేయి. ఎలాగా? 100 రూపాయల సహాయం నిన్ను అడిగితే నువ్వు 200 సహాయం చేయగలిగేటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే నువ్వు సహాయం చేయి. అంతేగాని నా వల్ల కాదని నువ్వు వెనుతిరగ మాకు అని యేసు ప్రభు వారు అడుగుచూ ఉన్నాడు. మళ్ళీ 42వ వచనంలోనికి మనం ఒకసారి అడిగి వెళ్తే, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగుగోరని అడగ నీ ముఖము తిప్పుకొనవద్దు. నిన్ను ఎవరైనా అప్పు అడిగితే నువ్వు ముఖము తిప్పుకోవద్దు. నా కాడ లేవు, నా కాడికి లేవు అని అనకూడదు. నువ్వు ఇచ్చే పరిస్థితుల్లో నీవు ఉంటే ఖచ్చితంగా వాడికి నువ్వు సహాయం చేయని యేసు ప్రభు వారు సాక్షాత్తు ఆయన నోటి గుండా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన పార్టీ భాగంలో దీనికి అంత వ్యతిరేకంగా ఉంటుంది. నిన్ను 1 కిలోమీటర్ ఎవరైనా రమ్మని అడిగితే నువ్వు వెళ్ళొద్దు. నిన్ను కొట్టితే తిరిగి కొట్టు, నిన్ను తిడితే తిరిగి తిట్టు, నిన్ను అరిస్తే నిన్ను తిరిగి అరుచు, నీకు గొడవాడికి వస్తే తిరిగి గొడవాడు అని పాత నిబంధన పార్టీ భాగము చెబుతూ ఉంటే యేసు ప్రభు వారికి వచ్చాక నువ్వు అలా చేయకూడదు. నీ పొరుగు వారికి నువ్వు సహాయకరంగా ఉండు. నువ్వు ఎవరికైనా అప్పు ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా వారికి నువ్వు అప్పి. ఎవరికైనా నువ్వు సహాయం చేయగలిగేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు వారికి సహాయం చేయి. నిన్నెవరైనా గొడవాడితే తిరిగి నువ్వు గొడవాడు మాకు. నిన్నెవరైనా తిడితే తిరిగి నువ్వు తిట్టొద్దు. నిన్నెవరైనా కొడితే తిరిగి నువ్వు కొట్టొద్దు, ఇంకొక శంప నువ్వు అని ఆయన మాట్లాడుతా 43వ వచనంలోనికి మనం ఒకసారి వెళ్తే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధన పాఠ్య భాగంలో ఈ లేఖనం రాసి ఉంటుంది. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని మాట మీ లేఖనాల గ్రంథాలలో మీకు రాయబడి ఉన్నది కదా. అంటే నీ పొరుగు వారిని ప్రేమించి నీకెవరైతే శత్రువులు ఉన్నాడో వాడిని నువ్వు ద్వేషించు, వాడిని నువ్వు ప్రేమించమాకు. నిన్ను ప్రేమించే వాడిని నువ్వు ప్రేమించు, నిన్ను ఇష్టపడేటువంటి వాడిని నువ్వు ఇష్టపడు, అంతేగాని నిన్ను ద్వేషించే వాడిని నువ్వు ద్వేషించు అని పాత నిబంధన పాఠ్య భాగంలో రాసి ఉన్నది కదా, మీరు చదివింది కదా. అయితే నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని అసహించుకొని వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో నిన్ను ద్వేషించే వారిని మీరు ద్వేషించండి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో ఏమని చెబుతుందంటే, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారిని మీరు ప్రేమించండి. మీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి కోసము మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. 47వ వచనంలోనికి ఒకసారి మనం వెళ్తే, మీ సహోదరులకు మాత్రం వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమని అన్యజనులు అలాగ అడుగుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. మీ హృదయము, మీ ఆలోచన, మీ మనస్సు అన్నీ మీరు ఆరాధిస్తున్నటువంటి మీ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఉండొద్దు. రకరకాలుగా మీరు మాట్లాడొద్దు. పరిపూర్ణంగా, స్వచ్ఛంగా, మంచిగా, సంతోషముగా, ఆనందముగా మీరు ఉండండి అని యేసు ప్రభు వారు సాక్షాత్తు ఆయనే చెబుతున్నటువంటి మాటలు ఇవి.
అయితే పాత నిబంధన పాఠ భాగంలోనికి వెళ్తే మనము యేసు ప్రభు యెహోవా దేవుడు మోషేకి ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఒకసారి దేవుడు మాట్లాడిండు మనం ఒకసారి మనం అర్థం. లేవికాండము 24వ అధ్యాయము 19వ వచనము ఒకసారి మనం చదువుకుంటే, ఒకడు తన పొరుగు వానికి కలహము చేసిన ఎడల వాడు చేసినట్లు వాడికి చెయ్యవలెను. లేవికాండం 24వ అధ్యాయము 19వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. ఒకడు పొరుగువారికి, ఎవరికైనా సరే పొరుగువారికి కలహము గొడవ పుట్టించిన ఎడల, ఒకడు వెళ్ళి తన పొరుగువాడితో గొడవ పడితే అలాగనే మీరు కూడా వెళ్ళి వాడితో గొడవ పడండి అని మాట్లాడుతున్నాడు. ఒకడు తన పొరుగు వారికి కలహము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వాడికి చేయండి. ఎవడైనా ఒక వ్యక్తి పోయి ఇంకొక వ్యక్తితో గొడవ ఆడితే, కలహం అంటే గొడవ పడితే అలాగనే మీరు కూడా ఆ వ్యక్తితో చేయండి అనేటువంటి మాట అన్నమాట. మళ్ళా 20 వచనం మనం చూసినట్టు, 20వ వచనం మనం చూసినట్లయితే, విరుగగొట్టబడిన దాని విషయంలో విరుగగొట్టుటయే శిక్ష. ఇరగగొట్టబడిన దానిలో విరుగగొట్టుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చల్లవలను. వాడు ఒకనికి కలహం కలుగజేసినందున వానికి కలంకము కలుగజేయవలెను. జంతువులను సావుగొట్టువాడు దాని నష్టము నిచ్చుకొనవలను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధించవలెను. మీరు పాప క్షమాపణ లేక తీర్పు తీర్చవలెను. మీలో ఉన్న పరదేశికి మీరు చేయనట్టు మీ స్వదేశానికి చేయవలెను. నేను మీ దేవుడనే యెహోవానని వారితో చెప్పుచున్నానెను. లేవికాండంలో మోషేతో దేవుడు మాట్లాడితే, మోషే వెళ్ళి లేవీలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలతో కానీ, అక్కడ ఉన్నటువంటి జన సమూహంతో కానీ ఈ ఆజ్ఞలు వారికి చెప్పాలి. ఈ ఆజ్ఞలయ్యా యెహోవా దేవుడు నాతో ఇలా మాట్లాడారు, మీరు ఇలాగ నడుచుకోవాలి. ఇక నుంచి ఎలాగ నడుచుకోవాలో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి ఇలాగ నడుచుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. అదే మనం ఒక విషయాన్ని ద్వితీయోపదేశకాండంలోనికి వెళ్తే, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 21వ వచనంలోనికి మనము వెళితే అలా ఒక మాట రాయబడి ఉంది. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణమును, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు మీ విధి. ఎవరి మీద దయాదాక్షరంలో మీరు ఉండకూడదు. ఎవరి మీద మీరు కృతజ్ఞత అనేది ఉండకూడదు. ఎవరైనా మీరు చంపితే ప్రాణమునకు ప్రాణం, మిమ్మల్ని చంపితే తిరిగి వారిని చంపేసేయండి. ఎవరైనా మీ కాలు విరగొడితే తిరిగి వారి కాలు విరగొట్టండి. ఎవరైనా మిమ్మల్ని కొడితే తిరిగి వారిని మీరు కొట్టండి అని పాత నిబంధన పాఠభాగం ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉన్నది. లేవికాండము 24వ అధ్యాయం 19వ వచనంలో కూడా అయ్యే మాటలు రాయబడింది. అదే యేసు ప్రభు వారి విషయానికి వచ్చాక మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అలా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు, మీరు అలాగా జీవించకూడదు, మీరు అలాగా బ్రతకకూడదు, మీరు అలాగా ఉండకూడదు అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం ఒకసారి చదువుకుంటే, అక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి కొంతమంది దైవ సేవకులు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తము ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దూషణ మీద విసర్జించుడి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ దేవుని నమ్ముకున్నటువంటి దేవుని సంఘానికి ఆయన రాస్తూ ఉన్నారు. మీలో క్రోధం ఉండకూడదు, కోపం ఉండకూడదు, దూషణలు ఉండకూడదు, మీరు దుస్తత్వములు ఉండకూడదు, మీరు ద్వేషములు ఉండకూడదు, మీరు కలహములు ఉండకూడదు. వీటన్నిటిని మీరు విసర్జించండి
అని 32వ వచనంలో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శిక్షించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం యేసు ప్రభువారు మమ్మల్ని అందరినీ క్షమించాడు. అలాగనే మీరు కూడా సంఘంలో ఎవరైనా తప్పు చేసిన ఎడలా, ఎవరైనా పాపం చేసిన ఎడలా క్షమించి వాడికి బుద్ధి చెప్పి వాడిని సక్రమంగా చేసి వాడి సక్రమైనటువంటి మార్గంలో వాడిని నడిపించరు. అంతేగాని మీరు కలహములు పుట్టించుకోవద్దు. ఒకరి ఎడల ఒకళ్ళు ద్వేషాలు మీరు పెంచుకోవద్దు. ఒకరి ఎడల ఒకళ్ళు కోపాలు మీరు పెంచుకోవద్దు. ఒకరి ఎడల ఒకళ్ళు ప్రేమ కలిగి జీవించండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 32-30 వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు ద్వారా. అలాగనే ఇంకొక లేఖనానికి పోతే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలోనికి ఒకసారి 12వ వచనం నుంచి మనము చదువుకుంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మీరు వినయమును ధరించుకోండి. కొలసీలకు రాసిన పత్రికలో కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఒక పత్రిక రాస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మీరు ఇలాగ జీవించండి. ఎలాగ జీవించాలంటే మీరు జాలిగల మనస్సును కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒకరికి కష్టం వస్తే మీరు సహాయం చేయని జాలి మీలో ఉండాలి. జాలి అనేది లేకుంటే ఒకరికి కష్టం వస్తే వారికి సహాయం చేయాలి అనే ఆలోచన రాదు మనిషికి. అలా మీరు ఉండకూడదు. జాలి గల మనస్సు మీరు ఉండాలి. దయాలత్వం ఉండాలి. దయగలిగిన మనస్సు మీలో ఉండాలి. వినయం ఉండాలి. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఒకరి మీద మీరు నిందలు మోపకూడదు. తొందరపడి ఒకరిని శిక్షించకూడదు. తొందరపడి ఒకరిని మీరు దూషణకరంగా మాట్లాడకూడదు. తొందరపడి ఒకరిని హేళనగా మీరు మాట్లాడకూడదు. వినయముగా ఉండాలి. దయగలిగి ఉండాలి. సాత్వికమైనటువంటి మనసు ఉండాలి. సాత్వికమైన లేనటువంటి మనిషి ఎప్పుడు దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. అలాగ మీరు ఉండకూడదు. సాత్వికమైనటువంటి అంటే మీ మనసులో ఏమి కలహములు లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసు మీలో ఉండాలి. దీర్ఘశాంతం అంటే తొందరపాటు అనేది మీలో ఉండకూడదు. దీర్ఘశాంతం, నెమ్మదిగా మీరు ఉండాలి. ఇవన్నిటిని మీరు ధరించుకోండి. మీ వస్త్రములు మీరు ఎలాగ ధరించుకుంటారు, మీ బట్టలు మీరు ఎలాగ ధరించుకుంటారు, అలాగే వీటన్నిటిని మీరు ధరించుకోండి. ఇలాగ మీరు జీవించండి అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరైనా కానీ ఇలాంటి మనస్సు కలిగి జీవించాలి. క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలాంటి మనసు లేకుండా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని సృష్టిస్తున్నాం, దేవుని మయంపరుస్తున్నాం, దేవునికి దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పాస్టర్లకు భోజనాలు పెడుతున్నాం, చర్చి పండుగలు వస్తే కానుకలు ఇస్తున్నాం, పండుగలు వస్తే అన్ని విషయాలు ముందుండి అన్ని చేస్తున్నాం, బాగానే ఉంది. ఈ లేవే దయాలత్వం నీలో లేకుండా కానీ చేసిన వ్యర్థమే. దీర్ఘశాంతం నీలో లేకుండా చేసిన వ్యర్థమే. సాత్వికమైనటువంటి మనస్సు లేకుండా ఇవన్నీ చేసిన వ్యర్థమే. వినయం కలిగినటువంటి మనస్సు లేకుండా ఇవన్నీ చేసిన వ్యర్థమే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే మనస్సు లేకుండా ఇవన్నీ చేసిన వ్యర్థమే. ఇవన్నీ ఉండాలి ముందు మనిషి. అందుకే మారు మనసు నిమిత్తము మీరు అందరికీ బాప్తిస్మం ఇవ్వండి. అంటే మారు మనసు ఉన్నటువంటి మనసు పోయి కొత్త మనసు వచ్చేటువంటి విధముగా మీరు బాప్తిస్మం చేయండి. ఇంతకుముందు క్రోధం అన్నది ఇప్పుడు క్రోధం లేదు. ఇంతకుముందు ద్వేషం ఉన్నది ఇప్పుడు ద్వేషం లేదు. ఇంతకుముందు కలహం అన్నది ఇప్పుడు కలహం లేదు. ఇంతకుముందు ఒక చెంప కొడితే తిరిగి చెంప కొట్టేవాడు ఇప్పుడు కొట్టడం లేదు. ఇంతకుముందు గొడవలు ఆడేవాడు ఇప్పుడు ఆడటం లేదు. ఇంతకుముందు లోకంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు ఇప్పుడు లేదు. ఇంతకుముందు శాంతం అనేది లేదు, ఇప్పుడు శాంతం ఉంది. ఇంతకుముందు దయ అనేది లేదు, ఇప్పుడు దయ ఉంది. ఇదే నూతనమైనటువంటి మనస్సు. ఇదే నూతన గ్రంథములు మనకి ఇస్తున్నటువంటి లేఖనం. ఈ లేఖనాన్ని
ఆధారం చేసుకొని ఇలాగ జీవిస్తూ ఉన్నామా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము దేవుడు ఇలాగా ఎందుకు జీవించమని చెబుతూ ఉన్నాడు? అందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచనంలో, దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జీవించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దినాలు చెడ్డవి, రాబోయే రోజులలో రాబోయే దినాలు ఇలాగ చెడ్డ అయిపోతూ ఉన్నాయి. ఈ చెడ్డ దినాలలో జీవిస్తున్నటువంటి మీరు, ఈ చెడ్డ రోజులలో జీవిస్తున్నటువంటి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జీవించండి. బుద్ధి కలిగిన కనుగలు 10 మంది అయితే 5 జ్ఞానం కలిగినటువంటి వారు, 5 అజ్ఞానం కలిగినటువంటి వారు. అజ్ఞానం కలిగినటువంటి వారు దేవుడు వచ్చినప్పుడు దేవుడితో పాటు లోపలికి వెళ్ళలేకపోయారు. జ్ఞానం కలిగినటువంటి వారు దేవుడితో పాటు లోపలికి వెళ్ళారు. అంటే జ్ఞానం కలిగినటువంటి వారు సిద్ధపాటు కలిగి దివిటీలను నింపుకొని, దివిటిలో నూనె పెట్టుకొని, ఒత్తులు పెట్టుకొని సిద్ధముగా ఉన్నారు. పరిశుద్ధ ఆత్మను నింపుకొని సిద్ధముగా ఉన్నారు. దేవుడు వచ్చారు. దేవుడు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. అంటే జ్ఞానం కలిగినటువంటి వారు వీటన్నిటిని అనుసరిస్తూ ఉన్నారు. ఏంటంటే సాత్వికమైనటువంటి మనసు, దీర్ఘశాంతము, దయాలత్వము, దయ కలిగినటువంటి మనసు, వినయం కలిగినటువంటి మనసు, ఎన్నింటిని వాళ్ళు ధరించుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి సిద్ధముగా ఉన్నారు. వాళ్ళు ఇంకా అప్పుడు సిద్ధముగా ఉన్నారు. బుద్ధి లేనటువంటి వారు ఏంటంటే ఏదో నామకార్థంగా ఉన్నారు. అందరు పోతారు, మనం కూడా పోదాం. అందరు చేస్తారు, మనం కూడా చేద్దాం. సరేలే, దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు తొందర ఏముందిలే, నాకు టైం ఉందిలే అని బుద్ధి లేనటువంటి వారు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగినటువంటి వారిని, బుద్ధి లేనటువంటి వారిని వేరు చేశారు. పరిశుద్ధాత్మను బట్టి నడిచేటువంటి వారిని, దేవుని చెప్పినటువంటి మాటలను బట్టి జీవించేటువంటి వారిని, అలాగ జీవించినటువంటి వారిని విడదీశారు. వీళ్ళు ఏం చేశారు? బుద్ధి లేనటువంటి వారు, మేము మళ్ళా ఆత్మను పొందుకొని ఇటంటను క్రియలన్నింటిని పాటించి తిరిగి వస్తాం. అప్పుడు చెప్పినప్పుడు ఆల్రెడీ వీళ్ళు తిరిగి వచ్చాక వీళ్ళు ఆల్రెడీ తీసుకొని దేవుడు వెళ్ళిపోయాడు లోపలికి, పరలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చి అయ్యో టింగాడు ఉంది, అయ్యలేదు, ఏం లేదు, నేను మీరెవరో నాకు తెలియదు, అందుకే దొంగ బలి వస్తాను. దొంగ ఇంటికి కన్నం వేసేటప్పుడు చెప్పకుండా వస్తాడు. దొంగ బలి ఆయన రాకడ సమయం వచ్చినప్పుడు ఆయన ఎవరికి చెప్పారో చెప్పకుండా వస్తాడు. చెప్పకుండా వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారిని ఆయన తీసుకొని పోతాడు. సిద్ధపాటు లేనటువంటి వారిని ఆయన విడిపించేస్తాడు. ఎందుకే? దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకో. దినాలు ఎందుకు చెడ్డయని? దేనికి చెడ్డయని? చెడ్డ అవ్వాల్సినటువంటి అవసరం ఏంది? ఆ రోజు దేవుడు ప్రకృతిని ఎలాగా నిర్మించాడో, ప్రకృతి అనగా దేవుడి చేత తయారు చేయబడినవి. అంటే మానవుడు తయారు చేయలేనివి దేవుడు తయారు చేసినవి. అంటే దేవుడు తయారు చేసినవి మానవుడు ఎప్పుడు ఎన్నటికి ఎంత టెక్నాలజీ పెరిగినా, మానవుడి జ్ఞానం ఎంత పెరిగినా దేవుడు తయారు చేసినవి మానవుడు తయారు చేయలేడు. అదే ప్రకృతి. ఉదాహరణకి సముద్రాలు ఉన్నాయి. సముద్రాన్ని మానవుడు తయారు చేయగలడా? చేయలేడు. కొండలు ఉన్నాయి. కొండల్ని మానవుడు తయారు చేయగలడా? చేయలేడు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, భూమి కింద నీరు కానీ, భూమిలో ఉన్నటువంటి దొరికేటువంటి సమస్తము కానీ అన్నీ దేవుడు తయారు చేసే. దేవుడు తయారు చేసినట్లో నుంచి తీసుకొని మానవుడు తయారు చేస్తుండే. అంతేగాని దేవుడు తయారు చేసింది మానవుడు తయారు చేయలేడు. దేవుడు తయారు చేసింది ప్రకృతి. ఆ రోజు సూర్యుడిని దేవుడు తయారు చేసి నువ్వు ఈ పని చెయ్యి అంటే ఆ పని సూర్యుడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆ రోజు చంద్రుడిని దేవుడు తయారు చేసి చంద్రుడికి ఒక పని అప్పగిస్తే ఈ రోజుకి కూడా చంద్రుడు అదే పని చేస్తూ ఉన్నాడు. ఆ రోజు భూమిని దేవుడు తయారు చేసి భూమికి ఒక పని అప్పగిస్తే భూమి ఈ రోజుకి కూడా అదే పని చేస్తున్నాడు. ఆ రోజు సముద్రాలు కానీ, కొండలు కానీ, అడవులు కానీ అన్నీ సమస్తం దేవుడు ఏదైతే తయారు చేసి వాటికి ఆయా పనులు అప్పగించాడో అవి ఈ రోజుకి కూడా అవి అట్లాగనే పనిచేస్తూ ఉన్నాయి. మరి పని చేస్తున్నాయే. సూర్యుడు పగులు రాకుండా నైట్ రావాలి కదా, చంద్రుడు నైట్ రాకుండా పగులు రావాలి కదా, చుక్కలు నైట్ రాకుండా పగులు రావాలి కదా, కొండలు అడవులలో కూడా వచ్చి ఇళ్ళల్లో ఉండాలి కదా,
అట్ట ఉండటానికి అవకాశం లేదు. దేవుడు ఒక పరిధి పెట్టాడు. సముద్రానికి దేవుడు ఇంతవరకు నీ ఎద్దని పెట్టాడు, అంతవరకు అద్దు ఉండాలా. నా నుంచి ఎంత ఆలోచన ఏమొచ్చినా బయటికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒక హద్దు పెట్టాడు, హద్దులోనే ఉండాలంతే. అంటే అవన్నీ కరెక్ట్గా దేవుడు ఆ రోజు తయారు చేసి వాటికి ఏ పని అయితే అప్పగిచ్చాడో ఆ పని కరెక్ట్గా అవి చేస్తూ ఉన్నాయి. అవి చేస్తూ ఉన్నప్పుడు మరి దినాలు ఎందుకు చెడ్డయ్యాయి? తిమోతి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు పౌలు గారు, అంత దినములు అపాయకరమైనటువంటి దినాలు వస్తాయి తిమోతి. మనుషులు దూషణ ప్రియులు, అహంకారులు, దుర్మార్గులు, దుష్టులు అని. అంటే మనిషి గుణాలు మారిపోయినాయి. మనిషి ఆలోచన మారి, మనిషి గుణాలు మారి, మనిషి ప్రవర్తన మారి, మనిషి క్రియ మారి, మనిషి చెడిపోయి దినాలను చెడిపేశాడు అంతే. దినాలు చెడ్డాయిగా, దినాలు మంచియే, మనిషి చెడిపోయిండు. ఆ దినాలలో ఉన్నటువంటి మనిషి చెడిపోయి, ఆ దినాలలో ఉన్నటువంటి మనిషి భ్రష్టుడైపోయి దినాలను పాడు చేశాడంటే ఇలాంటి జనాలు జీవించేటువంటి రోజులు వస్తాయి తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉంటూ. అంటే క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మీరు ఎవరైనా కానీ చెడ్డ దినాలు రాబోతున్నాయి. చెడ్డ హృదయాలు కలిగినటువంటి మనుషులు రాబోతూ ఉన్నారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. అందుకే దేవుడు అంటాడు, చెడ్డ జనాలలో, చెడిపోయినటువంటి దినాలలో మీ సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మీరు జీవించండి, వినయం కలిగినటువంటి మనస్సు కలిగి మీరు జీవించండి, దీర్ఘశాంతం కలిగి మీరు ఉండండి, దయాలత్వం కలిగి మీరు ఉండండి. ఇది నూతన నిబంధన, నూతన గ్రంథము, నూతనగా నేను చెబుతున్నటువంటి మాటలు ఇవి. పాత నిబంధన పాఠ్య భాగంలోని అది పులిసిన పిండితో సమానము, అది పులిసిపోయింది. ఇక నుంచి ఈ పద్ధతులను మీరు పాటించండి అని యేసు ప్రభు వారు కొత్త పద్ధతులు, కొత్త రూల్స్, కొత్త నిబంధన, నూతన నిబంధనని ప్రవేశపెట్టారు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము ఇలాగ జీవిస్తున్నాము. యేసు ప్రభు వారు పాత నిబంధన పాఠ్య భాగంలోనికి ఒకసారి మనం వెళ్తే, యెహోవా దేవుడు మోషేకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు? అయ్యి నరగత చేయరాదు, దొంగతనం చేయరాదు, వ్యభిచారం చేయరాదు, నేను తప్ప వేరే దేవుడు కానీ వేరే విగ్రహాలను కానీ నువ్వు పూజింపకూడదు, నీ పొరుగు వానిది భార్యని కానీ ఏదిని కానీ నువ్వు ఆశించకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు ఇచ్చాడు. అయితే యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఫస్ట్ది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడిని ఆరాధించు. అంటే ఏదోలే చర్చికి పోదాం, ఏదోలే మందిరానికి పోదాం, ఏదోలే దేవుడిని ఆరాధిద్దాం, ఏదోలే దేవుడిని చూద్దాం, అందరు పోతారు కదా మనం పోదాం, అందరూ చేస్తుంటారు కదా మనం చేద్దాం, ఆ నలుగురితో నారాయణ తర్వాత సంగతి ఏమన్నా కానీ అన్నీ అలాగ మీరు ఆరాధించొద్దు. మీరు దేవుణ్ణి సంపూర్ణంగా దేవుణ్ణి మీరు ఆరాధించండి, సంపూర్ణంగా దేవుణ్ణి మీరు స్తుతించండి, సంపూర్ణంగా దేవుణ్ణి మీరు కొనియాలని. మీ హృదయంలో ఏ కలత లేకుండా, ఏ భేదాలు లేకుండా, ఏం లేకుండా మీ హృదయము సంపూర్ణంగా దేవుని చేత నింపబడి దేవుణ్ణి మీరు ఆరాధించండి. అది మొదటి ఆజ్ఞ. దేవుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆజ్ఞ రెండు ఆజ్ఞలలో అది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ వచ్చేసి దేవుడు 2వ ఆజ్ఞ చదువుతున్నాడు. ఇది కఠినమైనటువంటి ఆజ్ఞ. ఇది పాటించటము మానవునిగా జీవిస్తున్నటువంటి ఈ జనాలకి చాలా కష్టమైనటువంటి ఆజ్ఞ. ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే సరిపోద్దా? ఇంకా నరగతి చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నీ పొరుగు వారిని ఏదైనా ఆశించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇంకా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే సరిపోద్దా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి ఏమి చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పాడంటే, నిన్ను వల్ల మనము ఎంతగైతే ప్రేమించుకుంటున్నామో, మన శరీరాన్ని మనం ఎంతగైతే ప్రేమించుకుంటున్నామో, మనం ఎంతగైతే ప్రేమించుకుంటున్నామో అలాగా మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే అతని కాడున్నటువంటి ఇది ఏదైనా మనం ఉచితంగా మనము ఆశించగలమా? మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో
అలాగనే పొరుగువారిని భార్యను ప్రేమిస్తే భార్యను మనం ఆశించగలమా? మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటున్నామో అలాగనే పొరుగువారికి సంబంధించినటువంటి ఆస్తి ఏదైనా కానీ ప్రేమిస్తే వాడి ఆస్తిని మనం దొంగలించగలమా? మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో అలాగనే వేరే వాడిని ప్రేమిస్తే వాడిని తిట్టగలమా? వాడిని నరహత్య చేయగలమా? వాడిని దూషించగలమా? వాడిని దూషణకరంగా మనం వాడిని ఏమైనా చేయగలమా? మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో అలాగ పక్క వ్యక్తిని కానీ ప్రేమిస్తే ఏం చేయటానికి అవకాశం లేదు. అలాగా ప్రేమించటానికి వీలు పడకనే ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి మానవుల్లో. అందుకంటున్నాడు దేవుడు, నిన్ను వలె నీ పరివారిని ప్రేమించండి. దేవుడు నూతన గ్రంథంలో నూతనమైనటువంటి పద్ధతులు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నూతనమైనటువంటి పద్ధతులను దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, దేవుని శృతిస్తున్నటువంటి మనము నూతనమైనటువంటి పద్ధతులను మనం పాటిస్తూ ఉన్నామా? ఎలాగున్నది మన ఆత్మీయ జీవితము? దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? జీవించట్లేదా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం అని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్పినటువంటి విధముగా నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించే వారి లెక్క ఉందాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డల లెక్క మనం ఉందాం. దేవుడు చెప్పినటువంటి విధముగా వినయం కలిగి, విధేయత కలిగి, దీర్ఘశాంతం కలిగి, నెమ్మది కలిగి, ఒక చెంప కొడితే రెండో చెంప ఇచ్చేటువంటి వారిగా, ఒకడు వేద్యం ఆడితే తిరిగి వేద్యం ఆడనటువంటి వారిగా, ఒకడు తిరిగి తిట్టేటువంటి వారి లెక్క ఉండకుండా, ఒకడు కొడితే తిరిగి కొట్టేటువంటి వారి లెక్క ఉండకుండా. అందుకే యేసు ప్రభు వారిని నిన్ను కొట్టింది ఎవరో చెప్పమంటే ఆయనకు తెలుసు, ఆయన చెప్పకుండా. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన పాటించాడు, తిరిగి మనల్ని కూడా పాటించమంటున్నాడు. పౌలు గారు ఒక సమయంలో ఆ పౌలు వారిని రాళ్ళు తీసుకొని, అదే పౌలు అంటే భయపడేటువంటి మనుషులు, పౌలు అనే పేరు చెబితే వణికిపోయేటువంటి మనుషులు పౌలును తిరిగి రాళ్ళతో కొడితే ఆయన ప్రాణాలకు ఉన్నటువంటి ధూళిని దులిపేసి, మీ నాశనమునికి మీరే బాధ్యులు, నేను మాత్రం నిర్దోషి, నేను చెప్పాల్సింది చెప్పిపోతాను వెళ్ళిపోతాడు. ఎందుకని ఆయన అంటే భయపడే మనుషులు ఆయన మీద తిరగబడితే ఆయన మౌనమైపోతాడు. ఎందుకని పోతాడంటే ఆయన చెబుతా. అందుకే ఆయన అంటాడు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను ఆయన పాటించి ఆయన అంటాడు, నేను దేవుని చెప్పినటువంటి మాటలు నేను పాటించిన, మీరు నన్ను బట్టి మీరు నడవండి, నేను ఎలాగ జీవించానో అలాగ మీరు నడిస్తే యేసు ప్రభువుని బట్టి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి నడిచినటువంటి వారిగా మీరు ఉంటారు అని పౌలు వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అలాగా ఉంటున్నాం మనం. మన ఆత్మీయ జీవితము అలాగ ఉంటుందే ఒకసారి అర్థం చేసుకొని, అలాగ క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము అలాగ ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అక్కడ వచ్చిన మీ అందరికీ, వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.